పాలకొల్లు మండుతున్న ఎండలు, ఎండాకాలం మిట్ట మధ్యాహ్నంగా వస్తూ ఉంది. అయినా కూడా ఇవేవి కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నా పాదయాత్ర ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ యాత్ర ఈ పాలకొల్లు నియోజకవర్గం గుండా కూడా సాగింది. ఆ రోజు మీరు చెప్పిన ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ బాధలు నేను చూశాను, ఆ కష్టాలు నేను విన్నాను. మీరు చెప్పిన ప్రతి మాట నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెబుతూ అన్న మాటలు, పక్కనే గోదావరి, పక్కన గోదావరి కనిపిస్తున్నా కూడా రెండో పంటకు నీళ్ళందని పరిస్థితి. రైతన్న కష్టపడి కొద్దో గొప్ప వ్యవసాయం చేస్తే ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యం చూస్తే కనీస మద్దతు ధర 1750 రూపాయలు అంటారు. కానీ పంట చేతికి అందేసరికి రైతన్నలకు వచ్చేది మాత్రం క్వింటాల్కు కనీసం 1200 రూపాయలు కూడా రావడం లేదు అన్న మాటలు ఆ రోజు మీరు చెప్పింది నాకు ఇంకా గుర్తున్నాయి. పామాయిల్ పంట, పొగాకు పంట ఈ జిల్లాలో రెండు కూడా ఎక్కువే. పొగాకుకు సంబంధించి ప్రతి సంవత్సరం రేటు పడిపోతా ఉంది అని ఆక్షన్ జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి రావాలి, ఆ ఆక్షన్ దగ్గర ధర్నా చేయాలి, ఆ తర్వాతే కాస్తో కూస్తో రేట్లు పలికే పరిస్థితి గురించి ఆ రోజు మీరు చెప్పిన మాటలు విన్నా. పామాయిల్ పంట గురించి కూడా చెప్పారు. అన్నా పక్కనే తెలంగాణ బార్డర్, పక్కన తెలంగాణ బార్డర్లో ఉన్న వాటికి ఒక రేట్ వస్తుంది పామాయిల్ పంటకు, ఇదే వెస్ట్ గోదావరిలో పండించే పామాయిల్ పంటకు వేరే రకమైన రేట్ ఇస్తా ఉన్నారన్నా. పక్కన తెలంగాణ కన్నా 1000 రూపాయలు తక్కువ దొరుకుతా ఉందన్నా అని చెప్పి ఆ రోజు రైతన్నన్న మాట నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇదే జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా అవినీతిని కట్టడి చేసే కార్యక్రమం చేస్తే
ఆ అవినీతిని కట్టడి చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగుల మీద భుజాన తట్టి శబాష్ అనాల్సిన చోట ప్రభుత్వ ఉద్యోగులను అక్రమాలను అవినీతిని కట్టడి చేస్తే ఏకంగా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉన్న పరిస్థితుల గురించి కూడా ఈ జిల్లాలో చెప్పారు. ఇదే జిల్లాలో అవినీతి గురించి కూడా మాట్లాడుతూ అన్న మాటలు కూడా నాకు గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో కూడా జరిగిన అవినీతి గురించి కూడా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నాన్నగారి హయాంలో డెల్టా కాలువలో ఆధునీకరణ నాన్నగారి హయాంలో మొదలుపెట్టిన కార్యక్రమం నత్త నడకన సాగుతా ఉంది అని చెప్పి అన్న మాటలు కూడా నాకు ఇవాళకి గుర్తున్నాయి. ఇదే పాలకొల్లులో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. పొద్దుటి పూట ఒక అరగంట కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఇవాళ ఇక్కడే పాలకొల్లులోనే కనిపిస్తా ఉంది అన్న మాటలు కూడా నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. లేసు అల్లికలు వృత్తిలో ఉన్న అక్క చెల్లెమ్మలు పడిన బాధలు నేను వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అన్నా మేమున్నాము, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి 5 సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రోత్సాహము మాకు రాలేదు, మా బతుకులేమిటన్నా అని చెప్పి వాళ్ళ అన్న మాటలన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలోనే, ఇదే పాలకొల్లు పట్టణంలోనే పెంకులపాడులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కడతా ఉన్న అవినీతి ఫ్లాట్ల గురించి కూడా నాకు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే పెంకులపాడులో ఈ భూమి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం పేదలకు ఇల్లులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నాన్నగారు ఆ భూమిని కొన్నారు. దాని తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే భూమిలో ఏకంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ అక్కడ కూడా అవినీతిని చేస్తూ ఫ్లాట్లు కడతా ఉన్న వైఖరి గురించి ప్రజలు చెప్పారు. 300 అడుగుల ఫ్లాట్ అట. ఆ 300 అడుగుల ఫ్లాట్లలో సిమెంట్ ఏమో సబ్సిడీ రేటుకు వస్తుంది, స్థలమేమో ఉచితంగా వస్తూ ఉంది. ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, ఫ్లోరింగ్ చూస్తే గ్రనైట్ ఫ్లోరింగ్ కూడా కనీసం కాదు. మరి ఇటువంటి ఫ్లాట్లు కట్టడానికి అడుక్కి ఎంత అవుతుంది అని చెప్పి ఏ కాంట్రాక్టర్ని అడిగినా కూడా ఆ కాంట్రాక్టరు 1000 రూపాయలు దాటదన్నా అని చెప్పి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అటువంటిది 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 1000 రూపాయలు అని అంటే 3 లక్షల రూపాయలు దాటే పరిస్థితి లేదు. అటువంటి 3 లక్షలు దాటని ఫ్లాటును ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అమ్మే రేటు అక్షరాల అడుక్కు 2000 చొప్పున 300 అడుగులకు అక్షరాల 6 లక్షల రూపాయలకు అమ్ముతా ఉన్న పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఆ 6 లక్షల రూపాయల్లో 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, బాగానే ఉంది. మరో 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది బాగానే ఉంది. ఆ మిగిలిన 3 లక్షల పరిస్థితి ఏమిటి అని అంటే ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలేమో తీసుకునేది చంద్రబాబు, ఆ లంచాలకు పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూనే పోవాలట. ఆ రోజు ఆ పేదవాడికి భరోసా ఇస్తూ నేను అన్న మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పా, ఆ ప్రతి పేదవాడికి నేను చెప్పిన మాటలు మరొక్కసారి ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఆ ఫ్లాట్లు పేదవాళ్ళకి ఇస్తే ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి, తీసుకోమని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద ఏదైతే అప్పు రాసుకున్నారో
ఏదైతే 20 ఏళ్ల పాటు నెల నెలా మీరు 3,000 రూపాయలు కడుతూ పోవాలో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ రోజునే చెప్పిన ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఇదే పట్టణంలో డంపింగ్ యార్డ్ కనిపిస్తుంది, వార్డుల మధ్యలోనే డంపింగ్ యార్డు. ఆ రోజు పాదయాత్ర సందర్భంగా కూడా అన్న, డంపింగ్ యార్డ్ పక్కనే ఉంది, వార్డుల మధ్యలోనే ఉంది, ఊరు మధ్యలోనే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు ఆరోగ్యాలు బాగుంటాయా అని చెప్పి అడిగిన ప్రశ్నలు, నేను అడుగుతూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆసుపత్రి, ఇదే హాస్పిటల్, ఇంత పెద్ద టౌను, ఇక్కడ మంచి చేయాలని ఆ 50 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా చేయాలి అని, 100 పడకల హాస్పిటల్కు మేము చేస్తాము అని గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఆ 100 పడకల హాస్పిటల్ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి అన్నది అంగుళం కూడా ముందుకు జరగని పరిస్థితి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో తెలుసా? అభివృద్ధి అంటే శ్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాము అని పేరు పెట్టి వాటిల్లో కూడా కమిషన్లు లాక్కునే అభివృద్ధి ఇవాళ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది అన్న మాటలు, ఆ రోజు ప్రజలు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నే ఉన్నాయి. ఇదే 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతన్నలు పడిన బాధలు విన్నా, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాలు మాఫీ కాక ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులను విన్నా, ఉద్యోగం కోసం ఎతుకుతూ డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాలు ఎక్కడా దొరక్క ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందేమో, నోటిఫై చేస్తుందేమో, గవర్నమెంట్లో అక్షరాల 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాష్ట్రం విడిపోయే నాటికి కమల్నాథన్ కమిటీ చెప్పింది కదా, ఆ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తారేమో అని చెప్పి చదువుకున్న ఆ పిల్లలు ఆ ఉద్యోగాలు వస్తాయేమో వాటి కోసము ప్రిపేర్ కావాలని చెప్పి ఏకంగా 1,000 రూపాయలు ఆ పిల్లలు ఆ ఉద్యోగాల కోసం వస్తాయేమో అని కోచింగ్ సెంటర్ల మీద తగలేస్తా ఉన్న పరిస్థితిని కూడా నేను చూసా. ఆ ఉద్యోగాలు ఒకవైపున రాక మరోవైపు డిగ్రీలు పూర్తి చేసుకొని చదువుకొని ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలనో అర్థం కాక వలసలు పోతా ఉన్న ఆ పిల్లల బ్రతుకులను నేను చూసా. ఒకవైపున ప్రత్యేక హోదా అంతో ఇంతో వస్తే ఆ ప్రత్యేక హోదా వల్ల ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా వల్ల జిఎస్టీలు కట్టాల్సిన పని లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఫ్యాక్టరీ కట్టేవాడైనా ముందుకొస్తాడు, హోటల్ కట్టేవాడైనా ముందుకొస్తాడు, హాస్పిటల్ కట్టేవాడైనా ముందుకొస్తాడు అని, అటువంటి ప్రత్యేక హోదా వస్తుందని, దానివల్ల ఉద్యోగాలు మెరుగవుతాయని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పి ఆశగా ఎదురు చూసిన ఆ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పడవడం కూడా నా కళ్ళతో నేను చూసా. ఇవన్నీ నేను చూసా. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ బాధలన్నీ నేను విన్నా, మీ కష్టాలన్నీ నేను చూసా. చూసిన తర్వాత నేను ఇవాళ మీ అందరికీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, సమస్యల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి కుటుంబానికి నేను ఇవాళ ఒక్క మాట చెప్తా ఉన్నా, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. కుట్రలు సాగుతూ ఉన్నాయి, అబద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా ఏ ఒక్కరికి కూడా ఇంచు బై ఇంచైనా కూడా కనీసం అన్యాయం చేస్తున్నామన్న భావన కూడా లేకుండా మోసాలు జరుగుతూ ఉన్నాయి. 3,600 కిలోమీటర్లు నా పాదయాత్రలో నన్ను మీరు చూశారు. 14 నెలల పాటు సాగింది ఆ పాదయాత్ర. ప్రతిరోజు నేను మీ అందరితోనే మమేకమయ్యాను.
నా గురించి నేను ఎలాంటి వాణ్ణి అని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే. కానీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే 10 సంవత్సరాలు నన్ను మీరు రాజకీయాల్లో చూశారు. ఈ 10 సంవత్సరాలలో నేను ఎవరికి ఎక్కడ ఏమి కష్టం వచ్చినా కూడా అక్కడ ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. కానీ నాకు కలిగిన ప్రతి కష్టము చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ 10 సంవత్సరాల్లో. అది కూడా మీరంతా కూడా చూశారు. జగన్కి ఏదైనా కష్టం వస్తే అందరికన్నా సంబరపడేది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట, ఆ తర్వాత ఎల్లో మీడియా దానికి అంతకన్నా ఇంకా ఎక్కువగా సంబరాలు చూపిస్తుంది. చివరకు మా చిన్నాన్న గారిని హత్యను కూడా ఒక పండుగ చేసుకున్నారు. రాజకీయాలు, మీడియా దిగజారిన పరిస్థితులు కూడా మీరంతా కూడా చూశారు. ఒక విషయం గురించి ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అనంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగమైపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్న గారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వారి గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే, మీ కుటుంబాలు మొట్టమొదటిగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటిగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను. అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ ఎల్లో మీడియాలోనే, వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని. తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఈ పార్ట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్పి సాక్షాత్తు ఈ పార్ట్నర్ గారే ఓటేయిస్తారు. ఓటేయించిన తర్వాత 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అన్యాయంలోనూ, ప్రతి మోసంలోనూ ఈ పార్ట్నర్ అక్కడే ఉంటాడు. తనతో కలిసి 4 సంవత్సరాలు పాలు పంచుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ను, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో, ఇన్నిన్ని అబద్ధాలల్లో, ఇన్నిన్ని అవినీతిల్లో, ఇన్నిన్ని దారుణాలలో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ గారిని కూడా. ఎందుకు అడుగుతా ఉన్నాను అని అంటే, 4 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు, అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు. ఆ తర్వాత 1 సంవత్సరం ముందు మాత్రం ఇద్దరు విడిపోయినట్టుగా, విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు.
ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించే జెండాలు ఎవరివి? తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు? 5 సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు. కానీ మాట్లాడేది ఎవరి మీద? జగన్ 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 జగన్. కుట్రలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఈ రకంగా కుట్రలు సాగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అన్యాయమైన పాలన, ఈ అన్యాయమైన కుట్రలు, మోసాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కుట్రలు కనిపిస్తాయి. ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్కి ఎప్పుడు చేరుతాయో తెలుసా? ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్ ఎప్పుడు చేరుతాయనంటే, ఆ కుట్రల్లో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు 3000 రూపాయలు డబ్బులు పంపిస్తాడు, ప్రతి ఇంటికి, ప్రతి అక్క చేతుల్లో పెట్టమని చెప్పి. నేను మీ అందరితో కోరేది ఒకటే కోరుతా ఉన్నా, మీరంతా కూడా మీ వార్డుల్లోకి వెళ్ళాలి. మీరంతా కూడా మీ గ్రామాలలో మీ గ్రామాలకు వెళ్ళాలి. ఆ గ్రామాలలో ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పాలి. ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి అక్క చేతిలోనూ అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పాలి. ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యక్క, మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా మన పిల్లల్ని ఇవాళ చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ఆ అక్కను అడగండి. అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదవాలన్నా ఈరోజు మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాం కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా అన్న చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కను కలవండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మను కలవండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మామక్క, పొదుపు సంఘాల్లో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు కదక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చేతులకి అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అక్క మీ అప్పులన్నీ మొత్తం 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇవ్వడం కాదే అక్క, కాదక్క, అదొక్కటే కాదక్క, మళ్ళీ
బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు వస్తాయక్క, మళ్ళీ బ్యాంకుల దగ్గర నుంచి 0 వడ్డీకే రుణాలు వచ్చే రోజు మళ్ళీ జగనన్నతోనే సాధ్యమక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో ప్రతి అక్కను చెల్లెమ్మను లక్షాధికారిని చెయ్యాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యం చూసాము. మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ఎస్సీలుగా ఉంటూ, ఆ ఎస్టీలుగా ఉంటూ, ఆ బీసీలుగా ఉంటూ, ఆ మైనారిటీలుగా ఉంటూ పేదరికంలో అలమటిస్తా ఉన్న ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క, ఆ తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడక్క. అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, ప్రతి అక్క చేతిలోనూ అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకం ద్వారా ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రైతన్నలుగా ఉన్న ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం చివరికి కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా చేశాడు అన్న సంగతి మర్చిపోవద్దన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఈ 5 సంవత్సరాలలో ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోనూ అన్న 12,500 రూపాయలు పెట్టుబడి కోసం పెడతాడు ప్రతి సంవత్సరము. అక్షరాల పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాడు అన్న. మీ బ్యాంకు అప్పులతో సంబంధం లేకుండా మీ ప్రతి చేతిలోనూ ఆ డబ్బు పెడతాడు అన్న అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇప్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను తాతను ఒక్క మాట అడగండి, అవ్వ ఈరోజు ఎన్నికలు వచ్చాయి అవ్వ, అవ్వ ఈ రోజు నుంచి 2 నెలల ముందుకు పోయినవ్వా, 2 నెలల ముందు మీకు ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అంటుంది, లేకపోతే ఇలా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను ఒక్క మాట అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 రూపాయలు ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వను ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, ఆ తర్వాత అన్న పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళాలి. నవరత్నాలతో మంచి జరుగుతుందని సంపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నాను. ఆ మంచిని ఖచ్చితంగా చేస్తానని మరొక్కసారి మీ అందరికీ మాటిస్తా ఉన్నానని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబ్జీ అన్న నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, సౌమ్యుడు, మంచివాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు బాబ్జీ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను.
అదే రకంగా నా కుడి వైపున ఎంపీ అభ్యర్థిగా రగన నిల్చుంటున్నాడు. తాను కూడా మంచి చేస్తాడు, మంచివాడు అని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు రగన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తు గురించి చూపిస్తాను, దయ ఉంచి గుర్తు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అవ్వా. మండుతున్న ఈ ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపించినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా